ఇప్పుడు ఎందుకేదో పోగొట్టుకున్నట్టు అలా ఉన్నావు? మా అమ్మని మా మావిని తలుచుకుంటే మా మావయ్య ఎప్పుడూ అమ్మని అమ్మ అని పిలుస్తాడు, అక్క అని పిలవడు. మా మావికిచ్చి పెళ్లి చేయాలని మా తాతయ్య కోరిక. ఇప్పుడు ఏమైందని అడిగితేనే ఇంత పెద్ద రామాయణం చెప్తున్నావా? ఎప్పుడు ఆటలుగానే ఉంటుందా? మా అమ్మ పాపం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. రేపు ఇంటికెళ్ళి పెళ్ళి అయిపోయిందని చెప్తే అంతా అదే సర్దుకుంటుంది. రేపటి రోజు బాలేదు. ఏ మీ ఇద్దరు పుట్టినరోజు కదా. అందుకనే చెప్పాను రేపటి రోజు బాలేదని. మా పుట్టినరోజు ఎప్పుడు మాకు కలిసి రాలేదులే. ఏదో ఒకటి చేయండి మామ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్ నువ్వు దాగరా. నువ్వు పడుకుంటావని మేము ఇద్దరం పెళ్లి చేసుకొని వచ్చావా? ఈరోజు మా ఫస్ట్ నైట్ రా. పో ఇక నుంచి వెళ్ళిపో. నేనెక్కడ పడుకోవాలి మా? రోడ్లో వెళ్ళి పడుకో. రేయ్ నువ్వు జాగ్రత్త, మేము రాము వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే వస్తాం. పదండ్రా వెళ్దాం. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు మామ. ఊరికే మాట్లాడరా పోరా.